జిల్లా చింతలపూడి మండల పరిధిలో 5 దశాబ్దాలుగా ఆశగా ఎదురుచూస్తున్న బొగ్గు గనుల అభివృద్ధి చివరకు ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బొగ్గు నిల్వల గుర్తింపు పూర్తయి తాజాగా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వేలం ప్రక్రియ ప్రారంభించింది. చింతలపూడి మండలంలోని రేచర్ల బొగ్గు బ్లాక్కు టెండర్లు నమోదు ప్రారంభమయ్యాయి. చింతలపూడి ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికే కాక యువతకు ఉపాధి అవకాశాలపై కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. దీంతో చింతలపూడికి మహర్దశ కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన చింతలపూడి నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అది కూడా గ్రేడ్ 1 నిల్వలు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారించారు. 1964 నుంచి 2004 వరకు కేంద్ర ప్రభుత్వం 4 దఫాలుగా రకరకాల సర్వేలు నిర్వహించింది. మళ్లీ 2006 నుంచి 2016 వరకు సర్వే ప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగింది. ప్రధానంగా ఏలూరు, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో 2500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అపార నల్ల బంగారం నిక్షేపాలున్నట్టు గుర్తించింది. గతంలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ దీనిపై కేంద్రానికి నివేదిక కూడా పంపింది. ఈ పరిణామాల క్రమంలో చింతలపూడి, టి నర్సాపురం, జంగారెడ్డిగూడెం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గ్రేడ్ 1 బొగ్గు ఉన్నట్టు గుర్తించారు. గతంలో చింతలపూడి మండలంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణుల బృందం సర్వే నిర్వహించింది. లక్నోకు చెందిన బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియోబొటనీ అనే సంస్థ ఉభయ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాలో సర్వే చేసింది. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతంలోని చింతలపూడి, ముసునూరు మండలాల్లో సర్వే నిర్వహించింది. గతేడాది కేంద్రానికి నివేదిక సమర్పించి బొగ్గు ఉన్న ప్రాంతాలను బ్లాకులుగా విభజించి వేలం ప్రక్రియకు శ్రీకారం చుట్టేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో దేశవ్యాప్తంగా 80 గనుల వేలానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చింతలపూడి బ్లాక్ ను వేలం జాబితాలో ఉంచిన సింగరేణి సహా ప్రధాన కంపెనీలు పోటీకి రాకపోవడంతో వేలం వాయిదా పడింది. జిల్లాలోని చింతలపూడి మండలం రేచర్ల బొగ్గు బ్లాక్ తో పాటు దేశవ్యాప్తంగా మరో 13 బ్లాకులకు కలిపి టెండర్లకు ఆహ్వానించారు. 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో రేచర్ల కేంద్రంగా ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగాగూడెం, రాఘవాపురం తదితర గ్రామాల్లో బొగ్గు నిల్వలను అధికారులు నిర్ధారించారని సమాచారం. నియోజకవర్గానికి మహర్దశ పట్టనుంది. చింతలపూడి మండలంలో బొగ్గు నిక్షేపాలను ఇప్పటికే గుర్తించారు. 1964వ సంవత్సరం నుండి 2004 వరకు కూడా సుమారుగా 4 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పరిశీలన చేసింది. అందులో భాగంగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో బొగ్గు నిల్వలను గుర్తించారు. ప్రస్తుతం మనం ఇక్కడ గతంలో జరిగినటువంటి బొగ్గుకు సంబంధించినటువంటి బోరు దగ్గర మనం ఉన్నాము. ఇందులోనే మీరు చూస్తున్నటువంటి దీంట్లోనే లోపలికి పూర్తిగా డ్రిల్ చేసి ఆ బొగ్గు శాంపిల్స్ని జిఎస్ఏ వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. అంటే అప్పుడు ఆ బొగ్గు ఏదైతే శాంపిల్స్ తీసేటప్పుడు అధునాతన యంత్రాలను ఇక్కడికి తీసుకొచ్చారు. సుమారుగా ఇటు గోదావరి పరివాహక ప్రాంతంలో అటు కృష్ణా, ఉభయ గోదావరి, కృష్ణా, ఖమ్మం జిల్లాలతో కూడా జిఎస్ సర్వేలు చేసింది. ఆ సర్వేలో భాగంగా ఇటు చింతలపూడి, ముసునూరు మండలాల్లో కూడా సర్వే చేసింది. గత ఏడాదే కేంద్రానికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. అయితే ఇక్కడ మొత్తం 2500 చదరపు కిలోమీటర్ల పరిధిలో అపార బొగ్గు నిల్వలు ఉన్నట్లు కూడా గుర్తించారు అధికారులు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించారు. ప్రీ బిడ్ ప్రక్రియ సమావేశం ఇప్పటికే పూర్తయిందనే చెప్పుకోవచ్చు. చింతలపూడి మండలానికి సంబంధించి 22 కిలోమీటర్ల పరిధిలో 2.225 మిలియన్ టన్నుల నిల్వలను ఉన్నట్లుగా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 27 వరకు కూడా టెండర్లు దాఖలు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నవంబర్ నెలాఖరున ఈ యాక్షన్ కూడా జరగనుంది. అయితే గతంలోనే ఈ రేచర్ల బ్లాక్కు సంబంధించి నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలకు సంబంధించి యాక్షన్ దానికి సంబంధించి వేలం పెట్టినా కూడా ఎవరు కూడా ముందుకు రాలేదు. అటు సింగరేణి కానీ ఎవరు ముందుకు రాకపోవడంతో ఇప్పటికే ఒకసారి వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. మరోసారి ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని మరలా టెండర్లు పిలవడానికైతే రెడీ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రేచర్లకు సంబంధించి 22.24 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్రగుంటపల్లి, సీతానగరం, మేడిశెట్టివారిపాలెం, లింగగూడెం, రాఘవాపురం
ఈ గ్రామాలన్నింటిలో కూడా బొగ్గు నిల్వలు ఉన్నట్లయితే గుర్తించారు. సో ఈ గ్రామాలన్నింటినీ కూడా మొత్తం అంటే టెండర్ల ప్రక్రియ మొదలైతే మరి అధికారులు గ్రామ సభలు నిర్వహించాల్సి ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడవలసి ఉంటుంది. ఇప్పటికే ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి అధికారులు భూసేకరణ జరిపారు, ఇంకా వారికి నష్టపరిహారం అందలేదు అంటూ కూడా రైతులు చెప్తున్న పరిస్థితిలో మరలా ఇప్పుడు బొగ్గు నిల్వల పేరుతో ఇక్కడ రేచర్ల సంబంధించి G13 గ్రేడ్ బొగ్గు ఉంది అన్న అంచనాలతో సుమారుగా 623 మీటర్ల లోతులో గరిష్టంగా 1123 మీటర్ల లోతు వరకు అంటే 629 మీటర్ల లోతు నుండి 1129 మీటర్ల లోతు వరకు కూడా నిల్వలు ఉన్నట్లు అంటే సుమారుగా 2225 మిలియన్ టన్నులు ఉన్నట్లయితే గుర్తించారు. ఇప్పటికే టెక్నికల్ బిడ్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సో ఇక్కడ సంబంధించి బొగ్గు నిక్షేపాలు ఇక్కడ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ఈ బొగ్గుకి సంబంధించినటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కూడా అంటే 1964 నుండి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు, ప్రతిదాన్ని దాటుకుంటూ వచ్చారు, ఇప్పుడు టెండర్ల వరకు వచ్చారు. కానీ ఇక్కడ భూసేకరణకు సంబంధించి 22 చదరపు కిలోమీటర్లు చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ సర్వే నెంబర్లు ఏ సర్వే నెంబర్లో బౌండరీస్ ఎప్పుడు గుర్తిస్తారు, ఎవరు పొలాలు ఇవ్వాల్సి ఉంటుంది, ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవేకి కొంత పొలాలు ఇచ్చి ఉన్నారు రైతులు, వీటన్నిటి మీద కూడా అధికారులు క్లారిటీ ఇవ్వాల్సింది. మీడియాలో కథనాలు వస్తున్నాయి, చింతలపూడి రేచర్ల బొగ్గుకి సంబంధించి టెండర్ల ప్రక్రియ ప్రారంభమని. రేచర్ల గ్రామంలో రైతులందరూ కూడా కంగారు పడే పరిస్థితి ఉంది. జిల్లాధికారులు ఎప్పటికైనా స్పందించి బౌండరీస్ సంబంధించి ఎక్కడెక్కడ ఫిక్స్ చేశారు, 22 కిలోమీటర్ల పరిధిలో అంటే ఏ గ్రామాలకి సంబంధించి బౌండరీస్ ఫిక్స్ చేశారు, ఎన్ని ఎకరాల్లో ఈ బొగ్గు తవ్వకాలు జరగబోతున్నాయి అనే దాని మీద అయితే పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి, రేచర్ల గ్రామం నుండి. చింతలపూడి మండలంలో రేచర్ల బొగ్గు బ్లాక్కు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలనే సమాచారం తెలియగానే రేచర్ల గ్రామస్తులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో అధికారులు తమ పొలాల్లో డ్రిల్లింగ్ చేస్తారని గుర్తు చేసుకున్నారు. కేంద్రం నుండి వచ్చిన అధికారులు గ్రామస్తులకు, పంచాయతీ అధికారులకు కనీస సమాచారం ఇవ్వకుండా తమ పని తాము చేసుకుని వెళ్లిపోయారంటున్నారు. 22 చదరపు కిలోమీటర్ల పరిధిలో బొగ్గు నిల్వలు గుర్తించామని అధికారులు చెబుతున్నట్లుగా మీడియాలో చూసే తెలుసుకుంటున్నామంటున్నారు. చింతలపూడి మండలం రెవెన్యూ అధికారులు సైతం తమ వద్ద కనీస సమాచారం లేదని చెబుతున్నట్టు గ్రామస్తులు వాపోతున్నారు. బొగ్గు బ్లాక్కు సంబంధించి సరిహద్దులను తాము గుర్తించలేదని, చింతలపూడి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఎలాంటి సమాచారం ఉన్నతాధికారులకు పంపలేదని చెబుతున్నారు. ఇప్పటికే చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో నుంచి వెళ్లిన గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చి నష్టపోయామంటున్నారు రైతులు. గతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సైతం భూములు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు బొగ్గు గనులకు తమ భూములను ఇస్తే పూర్తి స్థాయిలో నష్టపోతామని రేచర్ల గ్రామానికి చెందిన రైతులు వాపోతున్నారు. మనం చింతలపూడి మండలం రేచర్ల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బలు సతీష్ ఉన్నారు. ఏంటంటే మీ పొలంలో బోరు వేశారా? బొగ్గుకు సంబంధించి ఏ సంవత్సరం వేశారు? 2015-16 వేశారు. అది తీసుకుని వెళ్ళిపోయారు, మనకేం చెప్పలేదు. మామూలు బోర్ వేసుకుని వెళ్ళిపోయారు అండి. ఇప్పుడు టెండర్ల ప్రక్రియ స్టార్ట్ అయింది అంటున్నారు, మీరు చూసుంటారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు ఏ పొలాల్లో బొగ్గు ఉంది అనేది కానీ అలాంటిది ఏం చెప్పలేదండి మనకి. అసలు మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు, పేపర్లో వస్తే చూడటం వరకు అంతే. ఎక్కడెక్కడ వేసారండి బోర్లు? చెట్టువరగుడు, రేచర్ల మనకు తెలిసినంత వరకు వేసారండి చుట్టుపక్కల. ఇటు మీరు చెట్టు బలాట రోడ్ కూడా ఇప్పుడు ఉందంటున్నారు, అంతవరకే మనకు తెలుసండి. ఏమనుకుంటున్నారు జనాలు? ఇప్పుడు టెండర్లు పిలిచారు అంటున్నారు, అంటే రైతుల ఆలోచన ఏ విధంగా ఉంది? ఇప్పటికే హైవేకి గ్రీన్ ఫీల్డ్ హైవేకి ఇచ్చినట్టున్నారు. అవునండి, అదే రైతులు బాగా ఇబ్బందిగా ఉందండి, ఏంటా అని మన పరిస్థితి ఏంటా అని ఒక ఆలోచనలో పడిపోయారండి ఎవరికాళ్ళు. అదండి. అధికారులు ఏం చెప్పలేదా? మనకేం ఇన్ఫర్మేషన్ ఏమి లేదు. ఏ సర్వే నెంబర్లో తీసుకుంటున్నారు? అసలు అలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఏమీ లేదండి. మీ బోరు క్లోజ్ చేస్తారా? పూర్తి చేసి క్లోజ్ చేసి బూట్ చేశారండి. బూట్ అక్కడ నార్మల్ ఏమి లేదండి. మనకేమి అసలు ఇంత దొరకదండి నార్మల్లో. వెళ్ళి ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అనేది ఏమన్నా అసలు ఏం చెప్పండి. మీ దాంట్లో బోర్ వేసుకుంటామని అడిగారు, వేసుకుంటానంటే వానికి అమౌంట్ అంత ఇచ్చారండి, ఇచ్చి వేసుకుని వెళ్ళిపోయారండి. బొగ్గు తీసారు అప్పుడు మీరు చూసారా? బొగ్గు అంటే ఇంత మామూలుగా తీసి బాక్స్లో పట్టుకెళ్ళారండి, పైకి పట్టుకెళ్ళారు. ఇక్కడ ఏం చెప్పలేదండి మనకి. దానికి సంబంధించిన వివరాలు ఏం చెప్పలేదు. అసలు మనకి ఏం చెప్పలేదండి. పొలాలు తీసుకుంటాం అనగానే ఇవ్వాల్సి వస్తుంది. అసలు ఏమీ చెప్పలేదండి. ఏంటి మీ గ్రామానికి సంబంధించి బొగ్గు నిల్వలు ఉన్నాయి, G13 గ్రేడ్ బొగ్గు ఉంది అంటున్నారు, గ్రామస్తులు అందరూ ఏమనుకుంటున్నారు? బొగ్గు ఉన్నందుకు ఒక విధంగా సంతోషపడాలో
మా భూములన్నీ పోతాయని బాధపడలేదు మాకు తెలియట్లేదండి. ఎందుకంటే సర్వేలు నిర్వహిస్తున్నారు, మాకు తెలియకుండా వాళ్ళే టెండర్లకు పిలుస్తున్నారు, వాళ్ళే మరి ఏ రేట్ నిర్ణయిస్తున్నారని తెలియదు. జియో అనేది 2006 నుంచి నడుస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఆఫ్ మార్కెట్ వచ్చేసి మా ఊర్లో ఈ పచ్చని పొలాలు ఏదైతే రోడ్డు పక్కన ఏదైతే ఉన్నాయో సుమారు 40 లక్షల నుంచి 50 లక్షలు, అదే మెయిన్ రోడ్డు పక్కన అయితే ₹1,00,00,000 వరకు వాల్యూ ఉందండి మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు ఏ న్యాయం చేస్తుంది అనేది మాకు క్లారిటీ లేదు. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చిందండి మాకు, ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది. మాకు సుమారు 40 లక్షలు విలువ చేసే భూమిని 17 లక్షలకి 18 లక్షలకి కేటాయించి తీసేసుకున్నారండి. తీసుకున్న తర్వాత సర్వీస్ రోడ్లు కూడా మాకు సదుపాయం లేదండి. రైతులు ఒకళ్ళ దాంట్లోంచి ఒకళ్ళు వెళ్ళకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పోను మళ్ళీ బొగ్గు తీస్తే ఎటువంటి పరిణామాలు ఎదురైతే అనేది మాకు చాలా భయాందోళనగా గురవుతున్నామండి. ఎందుకంటే పచ్చని పొలాలు మనకి పశ్చిమ గోదావరి అనేసరికి పంట పొలాలు అనేవి బాగా ఉంటాయి, మీకు తెలిసిన విషయం అందరికీ. పామాయిల్ తోటలని, కొబ్బరి తోటలని, వరి పొలాలని మంచిగా సాగు జరుగుతుంది, పంట కూడా అలాగే ఉంటాయి. కానీ ఇటువంటి బొగ్గు రావడం ఒక విధంగా సంతోషపడాలో, ఉద్యోగాలు వస్తాయని సంతోషపడాలో, లేదంటే భయపడి ఇదంతా ఏమవుతుందని చెప్పి బాధపడాలని చెప్పి మాకు చాలా ఆందోళనగా ఉందండి. ఓకే, రైతు సంఘం నాయకులు ఉన్నారు అంజబాబు గారు ఏంటి ఎలా చూడాలి? ఇప్పుడు టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయిపోయింది, ప్రీ బిడ్ సమావేశం కూడా పూర్తయింది అంటున్నారు. మరి ఏంటి ఇక్కడ రైతులకి ఏమో సమాచారం లేదు, ఎప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంటుంది అనుకున్నారు? రైతుల నష్టపరిహారం కానీ వీటికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్తున్నారా, మాట్లాడుతున్నారా? అసలు ఏమీ లేదండి, చాలా అన్యాయం, చాలా ఘోరం అండి. ఎందుకంటే మొట్టమొదటి అసలు భూమిని రైతులతో మాట్లాడి చర్చించి వాళ్ళకి అనుకూలమైన రేట్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి అప్పుడు టెండర్లు పిలవాలండి. అలాంటిది అసలు రైతులతో మాట్లాడకుండా భూమిని సేకరించకుండానే కూడా టెండర్లు పిలవడం అనేది ఒక విధంగా అది అన్యాయం, అక్రమం కూడా. రైతులు సమాజాన్ని తెలియట్లా. అలాగే ఇప్పుడు చింతలపూడి ఎత్తుబల్ల పథకం కూడా ఇక్కడ చింతలపూడి ఈ చుట్టుపక్కల రేచర్ల, శెట్టివారిగూడు, ఎరగడపల్లి చుట్టుపక్కల ఏరియాలో కొన్ని దాదాపు 5-6 వేల ఎకరాలు సేకరించారండి. ఎప్పుడు సేకరించారు? 2016లో సేకరించారు. అసలు ఈ ప్రాజెక్టు పొలం మొదలుపెట్టారు 2008లో మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు దాదాపు 15-16 ఏళ్ళ కూడా అది పూర్తి అవ్వాల. 1701 కోటితో ప్రారంభించబడిన ప్రాజెక్టు పూర్తి చేయలేకపోగా 4,900 కోట్లు బాకించారు. ఎందుకు అది ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం ఈ రోజు వరకు లేదు. 2016లో చుట్టుపక్కల భూములు సేకరించారు. ఎలా సేకరించారు? కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, రైతుతో మాట్లాడకుండా, ఎంతసేపు ఏంటి తెలుసా, మీరు కాగితం ఉండే మీ పై పంపిస్తాం, మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోండి. మన గవర్నమెంట్ అంటే ఎవరు? ఎంఆర్ఓ గవర్నమెంట్ కదా, ఎమ్మెల్యే గవర్నమెంట్ కదా, ఇది కదా. ప్రతి వాళ్ళు మేము పూర్తి చేస్తాం, రైతే రాజు, రైతుకు అన్యాయం చేయమని చెబుతూ, మాటల్లో చెబుతూ, చేతల్లో మటుకు చేయమంతా కూడా ఏ విధమైన రైతుకి కనీసం రైతు బాధ వినడానికి అధికారులు కూడా సమక్షంలో ఉంటారండి. చాలా ఇది ఘోరమైన అన్యాయం. అలాగే ఈ రోజు వరకు కూడా చింతలపూడి ఎత్తుబల్ల పథకంలో ఉన్న వాళ్ళకి కనీసం ధర కూడా ఇవ్వలేదు. కనీసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ధర ఇవ్వకపోగా పంట కూడా వేసుకోవడం వీలేదని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పంట వేసుకోవడం వీలేదని చెప్పి ఆపజేయడం జరిగింది. దాంతో చాలామంది పంట కూడా నష్టపోవడం కూడా జరిగింది. వాళ్ళకి కనీసం ఏ విధమైన పరిహారం కూడా చెల్లించలేదు. పైగా ఇప్పుడు విధిహాల్లో పెట్టారండి భూములు. ఈ 8 సంవత్సరాలు పెట్టి కూడా విధిహాల్లో పెట్టడం వల్ల సమస్య ఏంటంటే కనీసం మనకు క్రాప్లను కూడా ఇవ్వరండి. బ్యాంకులో క్రాప్లను ఎవరు, పిల్లల పెళ్ళికి ఏదైనా అమ్ముకుందామన్నా కుదరదు. కనీసం వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా జరగదండి. ఏదైనా భూమిని మార్చుకుందామన్నా, డెవలప్ చేసుకున్నా కనీసం ఆ రోజు జామాయిలు కానీ పామాయిలు కానీ ఇస్తుంటే వాళ్ళు 8 సంవత్సరాలకు మాకు ఆదాయం కూడా వచ్చేదండి. ఎప్పుడు ఏదైనా వేసి డెవలప్ చేద్దామంటే కనీసం ఆ భూమిని ఎప్పుడు తీసుకుంటారు కూడా తెలియని పరిస్థితి. ఉట్టేప్పుడు మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసామండి, అబ్బాయి మీకు ఎందుకు అయిపోతున్నారు. అప్పుడు ఉండే ఎమ్మెల్యేని గెలిచాం, ఆ తర్వాత మన పెద్ద సుజాత్ గారిని గెలిచాం, తర్వాత జగన్ గారు స్వయంగా నేను చెప్పాను జగన్ గారికి, అబ్బాయి అన్నయ్య నీకెందుకనే అయిపోద్దని నేను మా ఎమ్మెల్యేకి చెప్పాడు. ఆయన వచ్చి నేను 25 లక్షలు ఇస్తాను, వాళ్ళు 12-13 లక్షలు ఇచ్చారు, 15 లక్షలు ఇచ్చారు, నేను ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. ఆయన కూడా ఏం చేయాల, ఆయన పదవి కాలం కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వచ్చే ముందు చంద్రబాబు నాయుడు కూడా సాక్షాత్ పాత బస్ స్టాండ్లో నేను వచ్చిన తర్వాత మీకు సంవత్సరంలో నేను పూర్తి చేస్తాను సాక్షాత్ అందరూ ముఖంగా చెప్పారు. ఎమ్మెల్యే గారు చాలాసార్లు చెప్పారు, మా ఎంపీ గారు పుట్ట మహేష్ గారు చాలాసార్లు చెప్పారు. కానీ సంవత్సరం అయింది, కనీసం ఈ రోజు వరకు కూడా ఏమిటి అని కనీసం రైతులకి ఊరడింపు కూడా లేదు. కనీసం ఏంటి సిపిఐ నాయకులు ఉన్నారు, ఏంటి సార్ బొగ్గుకు సంబంధించి రైతుల వద్ద భూసేకరణ కానీ ఏమీ లేదు, టెండర్ ప్రక్రియ ప్రారంభం అయిపోయిందన్నారు, రైతులంతా కంగారు పడుతున్నారు. ఏంటి వామపక్ష నేతగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రజల పట్ల ప్రభుత్వాలకి మంచి అభిప్రాయం లేదండి. ఎందుకంటే మేము ప్రజల కోసం ఉన్నాం, ప్రజలతో గెలిపించబడ్డాం, ప్రజా శ్రేయస్సు కోసం మనం పని చేయాలి అనే ఆలోచన లేదండి. అది ఉంటే మీరు టెండర్లు పిలిచే ముందు గ్రామ సభలు జరపాలి. గ్రామ సభలు జరిపి పబ్లిక్ నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి పోతుంది, ఎంత భూమి పోతుంది, ఎంత ఏరియా పోతుంది, వాళ్ళందరినీ మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఎంత ఇస్తారు ఏంటి ముందు రైతులందరికీ చెప్పి ఒప్పించి మీరు టెండర్లు పిలవాలి, బౌండరీ సెట్ చేయాలి. అవేమీ లేకుండా మేము టెండర్లు పిలుస్తున్నామంటే ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. అసలు అది ఎలా పిలుస్తారు అసలు మీరు? ఇప్పుడేమో చింతలపూడి ఎత్తిపోతల పథకం అప్పుడు అన్యాయం చేశారు రైతులకి, వాళ్ళు చాలా అన్యాయం జరిగింది వాళ్ళకి. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ నెక్స్ట్ చెప్తాను, గ్రీన్ఫీల్డ్ హైవే విషయానికి వచ్చేస్తే అది ఎంత మాకు ఎకరం 40 లక్షలు 50 లక్షలు ఉన్న భూమికి మీరు 18 లక్షలు 15 లక్షలు ఇస్తారా?
ఎంత దుర్మార్గం అండి అసలు ఇది. అలా ఇస్తారా? ఆ రైతుకేమో మనకి సీసీ పక్కన రోడ్లు ఆ రోడ్లు ఇస్తా అన్నారు, సర్వీస్ రోడ్లు అవి ఇవ్వలేదు. మరి ఏమీ లేదు. అసలు రైతుల భూములు 2 ముక్కలు అయిపోయినాయి, దానికి బాధపడుతున్నారు. ఇప్పుడు బొగ్గు అంటున్నారు. ఈ బొగ్గుకి ఏమి ఇస్తారు అసలు మీరు? మాకు ఎకరానికి ఎంత ఇస్తారు? ముందు అది నిర్ధారణ చేయాలి. గ్రామ సభలు జరపాలి, రైతులతో సిట్టింగులు జరపాలి, ఎవరి భూమి ఎంత పోతుందో నిర్ధారించాలి. నిర్ధారించిన తర్వాత రైతుకి సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రైతు అంగీకరించిన తర్వాత, అంగీకరింపజేసేటట్టు చేసిన తర్వాత మీరు టెండర్లు పిలుచుకోవాలి, బొగ్గు తీసుకోవాలి, చేయాలి. మీరు బొగ్గు తీసేస్తామంటే అసలు ఎక్కడ తీస్తారో తెలియదు. దానివల్ల మా ప్రాంతానికి ఎంత పొల్యూషన్ వస్తుందో తెలియదు. ఇది చక్కటి పాడి పంటలతో ఉన్నటువంటి ఏరియా ఇది. మీరు ఆ డస్ట్ పొల్యూషన్ మా చెట్లన్నిటి మీద కూడా, మిగతా భూమి అన్నిటి మీద కూడా చెట్ల మీద డస్ట్ పడిపోతే కిరణజన్య సంయోగం జరగదు, మిగతా పంటలు పండవు. అసలు మాకు ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియదు. మాకు భయాందోళనకు గురవుతున్నారు రైతాంగం. దీనికి సరైన సమాధానం చెప్పాలి, చర్చలు జరపాలి, రైతులకు ముందు అవగాహన కల్పించాలి. ఆ తర్వాత మీరు ఈ పని చేయాలి. అవేమీ లేకుండా మేము ఇంకేముంది బొగ్గు తీసేస్తాం, టెండర్లు పిలిచేసామంటే ఎక్కడ అట్టి పరిస్థితులు ఎవరు అంగీకరించరు. రైతులని, ప్రజల్ని అందరినీ సమీకరించి దానికి వ్యతిరేకంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు గ్రామ సభలు జరపండి, ప్రజలతో చర్చలు జరపండి, ఎక్కడ పోతుందో, ఎన్ని ఎకరాలు పోతుందో బౌండరీస్ ఫిక్స్ చేయండి, వారికి ఎంత నష్టపరిహారం ఇస్తారో ముందు తేల్చండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు బొగ్గేది ఇస్తారో ఏం తెస్తారో తీయండి. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. చింతలపూడి ఎత్తిపోతలకు భూములు ఇచ్చాం, నష్టపోయాం. గ్రీన్ఫీల్డ్ హైవేకి భూములు ఇచ్చాం, నష్టపోయాం. రేపు మీ బొగ్గు పేరు మీద కూడా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. మమ్మల్ని నష్టపరచకుండా మాకు సరైన న్యాయం చేస్తే రైతులుగా మేము కూడా పూర్తిగా సహకరిస్తామని, అలా చేయకపోతే ఆందోళనలు తప్పవని మేము హెచ్చరిస్తున్నాం. అయితే మొత్తం మీద చూసుకుంటే రేచర్ల గ్రామంలో అయితే మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఇప్పటికే చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రైతులు భూములు ఇచ్చారు, గ్రీన్ఫీల్డ్ హైవే కూడా భూములు ఇచ్చారు. ఇంకా ఆ నష్టపరిహారాలు పూర్తిగా అందని పరిస్థితి. ప్రభుత్వాలు మారిపోతున్నాయి, అధికారులు మారిపోతున్నారు, ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఎన్నో నష్టపోయాం, భూములు నష్టపోయాం, ఆర్థికంగా నష్టపోయాం. మరలా ఇప్పుడు బొగ్గుకు సంబంధించి బౌండరీస్ ఫిక్స్ చేయకుండా కేవలం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఎవరు పొలాలు పోతాయో అర్థం కాని పరిస్థితుల్లో మీడియాలో వార్తలు చూసిన తర్వాత కనీసం నిద్రపోలేకపోతున్నాం అని కూడా ఇక్కడ రేచర్ల గ్రామస్తులు చెప్తున్నారు. సిపిఐ నేతలు కూడా ఒకటే చెప్తున్నారు, గ్రామ సభలు నిర్వహించిన తర్వాత రైతులందరూ ఒప్పుకున్న తర్వాత మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి. కానీ టెండర్లు పిలిచేసిన తర్వాత రైతులతో ఏమని మాట్లాడతారంటూ కూడా వామపక్ష నేతలు ప్రశ్నించే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, రేచర్ల గ్రామం నుండి. బొగ్గు గనులకు సంబంధించి అధికారిక ప్రక్రియ పూర్తయిన తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు రైతులతో సమావేశం అవుతారని తెలుపుతున్నారు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్. అధికారిక ధృవీకరణ లేని ప్రచారాలను, పుకార్లను రైతులు నమ్మొద్దని చెబుతున్నారు. బొగ్గు వెలికితీతతో చింతలపూడి నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా ఉంటుందని అన్నారు. విద్యా, ఉపాధి మరింత మెరుగుపడే అవకాశం ఉంటుందంటున్నారు. రైతులు నష్టపోకుండా, అభివృద్ధికి ఆటంకం కలగకుండా ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నారన్నారు ఎమ్మెల్యే రోషన్. జిల్లా చింతలపూడి నియోజకవర్గం రేచర్ల గ్రామంలో G13 క్వాలిటీ ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఇప్పటికే దానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అయితే బొగ్గు గనులు ఇక్కడ ఏర్పడిన తర్వాత నియోజకవర్గానికి సంబంధించి యువతకి ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే దాని మీద మనతో మాట్లాడడానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ ఉన్నారు. సార్, ఏంటి బొగ్గు నిక్షేపాలు ఉన్నాయన్నారు, ఇప్పటికే జియాలజికల్ ఇండియా సర్వే చేశారు అక్కడ జిస్ ద్వారా. సో ఏంటి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? సో ఈ కోల్ మైన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. మనం చాలా అదృష్టంగా దీన్ని భావించాలి. ఎందుకంటే చింతలపూడి ఇక్కడ మండలంలో మరి రేచర్ల, లింగగూడెం, సీతానగరం, రాఘవాపురం, మేడ్చటివారిపాలెం, సో 5 గ్రామాలు 22.24 కిలోమీటర్స్లో విస్తరణ ఉంది ఇది. సో తప్పకుండా మరి ఇక్కడ ఒకసారి కోల్ మైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత వేల మందికి ఉద్యోగ అవకాశాలు, స్కిల్డ్, నాన్ స్కిల్డ్, అలాగే వైట్ కాలర్, బ్లూ కాలర్ జాబ్స్, అలాగే మరి ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్నీ కూడా చింతలపూడి కాన్స్టిట్యున్సీ మనం ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నాం. ఒక డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా మరి యొక్క కోల్ మైన్స్ ఇక్కడ ఉండడం, మరి ఫస్ట్ ఫేజ్లో మరి ఈ యొక్క చింతలపూడిలో రేచర్ల బ్లాక్ని సెలెక్ట్ చేయడం, మరి ఇదంతా కూడా చింతలపూడి ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నారు. సార్, అంటే మాకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రామస్తులు ఎవరికి సమాచారం లేదు, శాంపుల్స్ అయితే తీసుకెళ్లారు. 1964 నుండి జరుగుతుంది అంటున్నారు. సో రైతులకి ఏం భరోసా ఇవ్వబోతున్నారు? వారికి సంబంధించి వారు కొంత కంగారులో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉండబోతుంది? ఎవరు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్. మరి ఏదన్నా కూడా ఇక్కడ మరి రైతుల విషయంలో కానివ్వండి, లేకపోతే కామన్ పబ్లిక్ విషయంలో ఎటువంటి ఆటంకం లేకుండా మరి అందరినీ కూడా సాటిస్ఫైయింగ్గా డిస్కషన్స్ పెట్టే మరి ముందుకు వెళ్తారు. ఈ విషయంలో ఎవరు కూడా మరి అజంప్షన్స్ కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మొత్తం మీద చూసుకుంటే కోల్ స్టార్ట్ అయిన తర్వాత బొగ్గుది ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి తవ్వకాలు మొదలైన తర్వాత తప్పకుండా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగ యువతకు కానీ ఇక్కడ చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి కూడా మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళడానికి ఈ బొగ్గు నిక్షేపాలు సహాయం చేస్తాయని కూడా చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, చింతలపూడి నుండి.